ఇక గ్రేటర్ పాలక మండలిలో పెద్ద సంఖ్యలో కొత్త వార్డు సభ్యులు అడుగుపెట్టనున్నారు. ఎంఐఎం నుంచి దాదాపు 35 మంది కార్పొరేటర్లు కొత్తవారే ఉన్నారు. గ్రేటర్ చరిత్రలో కొత్తవారికి అవకాశం ఇవ్వడం ఇదే తొలిసారి. పార్టీపై ఉన్న నమ్మకమే తమను గెలిపించిందని అంటున్నారు కొత్త అభ్యర్థులు. బల్దియా బరిలో రెండో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన ఎంఐఎం ఇప్పుడు టాక్ ఆఫ్ ద సిటీగా మారింది. పోటీ చేసిన 60 సీట్లలో 44 స్థానాలు గెలుచుకొని పాత బస్తీపై తన పట్టును నిలుపుకుంది. ఇక గెలిచిన అభ్యర్థుల్లో ఎక్కువ మంది కొత్త వాళ్లే కావడం మరో విశేషం. ఇప్పుడు పార్టీతో పాటు పాత బస్తీ పబ్లిక్లోనూ ఇది ఇంట్రెస్టింగ్గా మారింది. మొత్తం సభ్యుల్లో 9 మంది మాత్రమే పాత వాళ్లు కాగా ఎలాంటి రాజకీయ అనుభవం లేని వారు ఏకంగా 35 మంది ఉన్నారు. నిన్నటి వరకు పార్టీ కార్యకర్తలుగా ఉన్న వీరు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. ఈ అవకాశంతో తమ రాజకీయ భవిష్యత్తును సుస్థిరం చేసుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ పనిచేస్తామని చెప్తున్నారు. ఎంఐఎం నుంచే కాకుండా అధికార పార్టీ నుంచి చాలా మంది కొత్తగా పాలిటిక్స్లోకి వచ్చి కార్పొరేటర్లుగా ఎన్నికైన వారు చాలా మందే ఉన్నారు. అటు సుపరిపాలన కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలో కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లకు సూచించింది ఎన్జిఓ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్. దీనిపై వారికి లేఖలు కూడా రాసింది. ఇప్పుడు మేము ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ నుంచి కార్పొరేటర్లందరికీ కూడా ఉత్తరాలు రాస్తున్నాము. మీరు చక్కగా పనిచేయండి. ఏరియా సభలు ఈ విధంగా ఉంటాయి, వార్డ్ కమిటీస్ ఈ విధంగా ఉంటాయి. మంచి వార్డ్ కమిటీస్ మీరు ఎన్నుకున్నట్టయితే మీకు చాలా హెల్ప్ ఉంటుంది వార్డ్ కమిటీ నుంచి అని చెప్పి ప్రతి కార్పొరేటర్కు మేము ఉత్తరాలు కూడా రాస్తూ ఉన్నాము. ఈ పద్ధతి లోపల మంచి వార్డ్ కమిటీస్ సాయంతో బాగా పనిచేస్తారని మేము వాళ్ళని కోరుతున్నాం. మేయర్ ఎన్నిక రోజే మజ్లిస్ పక్ష నేత ఎంపిక జరిపేందుకు పార్టీ నిర్ణయించింది. ఇవాళ ఉదయం జీహెచ్ఎంసీ పక్ష నేతను ఎన్నుకోనున్నారు. ఆ తర్వాత కార్పొరేషన్లో జరిగే ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనాలని పార్టీ హైకమాండ్ కార్పొరేటర్లకు ఆదేశాలిచ్చింది.